మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో అకాల వర్షాలకు ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. అకాల వర్షంతో ఓవైపు ధాన్యం తడవడంతో ఇబ్బంది పడుతున్న రైతులు మరోవైపు కోతుల బెడద వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యంపై కప్పేందుకు టార్పన్లు లేక అవస్థలు పడుతున్నామని, ఆరుగాలం పండించిన పంట తూకం వేసే సమయంలో అకాల వర్షం వల్ల పూర్తిగా తడిసి ముద్దయిందన్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు ఆదుకోవాలని, కోతుల బెడద నుంచి రక్షించాలని వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు టార్పాలిన్లు కొరత లేకుండా చూడాలని, ధాన్యాన్ని వెంటనే తూకం వేసుకుని రైస్ మిల్లులకు తరలించాలని రైతులు కోరుతున్నారు. అధికారులు స్పందించి కోతులను తరలించేందుకు కృషి చేయాలని, కోతుల బెడద వల్ల రైతులు ఉండాలన్న భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టాపర్లు లేవు సారు, ఏమి కప్తా ఉన్నాం, చేస్తున్నాం, కప్తున్నాం. ఎందుకు ఇస్తారు టాపర్లు అడిగిరా? ఒక్కటే ఇస్తుండ్రు, ఒకటే మనిషికి ఒకట ఏం సరిపోతాయి సార్, ఏం సరిపోతాయి? ఇట్లా ఆనగొట్టబట్టి వారానికి ఎత్తిపోసి దమ్ పట్టిన వర్షాలకు ఎండిన వాటిలో ఆల్మోస్ట్ 80% ఎండిన వాటిలో మళ్ళీ మొత్తం దడిచిపోయడం జరిగింది. చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ సరైన టాపర్లు కానీ ఏది టైంకు కూడా అందడం లేదు. ఈ మార్కెట్ కమిటీలో కొంచెం ఇబ్బంది ఉంది, దీన్ని చూడాలని టాపర్లను పొక్కలు వర్షం అకాల వర్షం ఎండిన వాటి మళ్ళీ నాన్ని 14 ఖచ్చితంగా తీసుకోమంటారు మ్యాచరు. ఇంతగానము ఇట్లా వాన పడంగా 8 రోజుల కూడా ఎండబెట్టుకుంటా ఇట్లా నాణ్యంగా ఎట్లుంటాయి? ఎంతగానో కష్టపడు మేము ఎట్లా చేస్తాము? రోజు నానుడే ఈడికి ఆడికి, రోజుని చినుకులు, ఇక్కడికైనా అక్కడ, అక్కడికైనా ఇక్కడ, ఈడికి ఆడికి పోసుడే ఉంది. టాపర్లు ఇస్తారా? ఒకటే టాపరు, ఒక టాపర్ వేస్తే ఏం సరిపోతాయి? మా ఇంటికి తెచ్చి కప్పినాము ఒకటే టాపరు, గడజరంతా కప్పినాము, మళ్ళీ మా ఇంటికి తెచ్చి కప్పుకున్నాం. ఏం సరిపోతే ఒక టాపర్, వాళ్ళు ఇచ్చే టాపర్. అనుకోకుండా వాన వచ్చింది, ఒక్కొక్కరికి ఒకటే టాపర్ ఇస్తారు. రూమ్ నిండా టాపర్లు పెట్టుకోరు. ఎంత అడిగినా కానీ మా దగ్గర టాపాలు రాలేవు, టాపాలు ఇవ్వలేము అని చెప్పి వాళ్ళు చెప్తారు. వర్షం పడ్డది, ఉన్న వడ్లు మొత్తం తడిచిపోయినాయి. మ్యాచరు 14, 13 వస్తేనే మ్యాచర్ పెడతామన్నారు. బ్యానర్ల మీదనేమో 17 ఉంటేనే 17 మ్యాచర్ వస్తేనే కాంట పెట్టాలనేమో గవర్నమెంట్ ఆదేశించింది. కాకపోతే వీళ్ళు 12, 13 వస్తే మ్యాచర్ వస్తుంది పెడుతున్నామని చెప్తారు. పెడతలేరు. ఎన్ని రోజులు అవుతుంది చెప్పు? ఇంకేండలే పట్టవి. దసరా వెళ్ళినాక 4 రోజులకు వచ్చిన ఫస్ట్ నాయే వడ్లు, ఈ షెడ్లో ఆ షెడ్లో 16 వస్తేనే 17, 12, 13 వస్తే తీసుకుంటారు. 16 వస్తుంది, మ్యాచర్ పెడతలేదు. 14 రావాలంటారు. మనసులను చూసుకుంటా ఇక్కడ మార్కెట్ కమిటీలో కాంట పెట్టేవాళ్ళు మనసులను చూసుకుంటా కాంట పెడతారు. ఏమన్నా పైసలు ఇస్తే పైసలు తీసుకుంటా అది చేసుకుంటారు. ఎవరు వాళ్ళు? మా మెయింటెనెన్స్ చేసేవారు, కుమ్మరిపేంట ఇంకా